ఛత్రపతి శివాజీ అధ్యయన కేంద్రాన్ని జాగృతి అధ్యయన కేంద్రాన్ని పెట్టి మీరు నడిపిస్తున్నారు. మళ్ళీ శివాజీ గురించి తెలుసు అందరికీ, బహుజనులందరినీ కలుపుకొని ఆయన దాంట్లో ఈవెన్ ముస్లిం ఇది కూడా ఉన్నాడు ఆయన దాంట్లో, అంటే బహుజనులందరూ ఉన్నారు ఆయన సైన్యంలో. సో కలుపుకొని రాజ్యాధికారాన్ని సాధించాడు. అంత పెద్ద ముఘల్ మీద పోరాడి రాజ్యాధికారాన్ని సాధించిన వ్యక్తి శివాజీ మహారాజ్. సో ఆయన్ని మీరు ఇన్స్పైర్గా తీసుకొని మీరు ఇది నడుపుతున్నారు కాబట్టి మీరు ఎలా చూస్తారంటే ఈ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, బీసీ యువత, ఈ బీసీ సంఘాలు ఈ రాజ్యాధికారం వైపు ఎలా నడవాలనుకుంటున్నారు? ఛత్రపతి శివాజీ మేము పెట్టింది భారతీయ ఛత్రపతి పూలే జాగృతి అనే ఆర్గనైజేషన్ ద్వారా మేము ఈ బహుజనులకు కానీ బీసీలకు కానీ రాజకీయ చైతన్యం మరియు అదేవిధంగా వీళ్ళకి దేశంలో వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉండాలో వీళ్ళకి సరైన సమైన అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. దాని అంతిమ లక్ష్యం కూడా అదే. దాంట్లో ఎలాంటి భేదరాభిప్రాయాలు రాజకీయాల్లో రాణించడానికి దేశంలో ఒక విస్తృతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ లేదు. నేను ఇలా గొప్ప రాజకీయ నాయకుడిని, నేను గొప్ప సామాజికవేత్తనే, నాకు ఈ జాతి పైన ఈ దేశంలో ఉన్న సమస్యలపైన అన్ని అవగాహన ఉన్నది, కానీ ఒక రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వలేకపోతే నేను పోటీ చేయలేను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఆ పరిస్థితి లేదు. ఏ పార్టీ ఉన్నా ఈ భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు 100లో 15 వాళ్ళకి 7 ఎస్టీ వాళ్ళకి వస్తున్నాయి. ఈ దేశంలో మెజారిటీ బీసీల యొక్క ఓట్లు సీట్లు వేరే వర్గాలు తింటున్నాయి. ఈ లెక్కను చెప్పడానికి రకరకాలుగా దింపుతున్నారు. ఈ లెక్కలు తెలుసుకోవడానికి బీసీలకు కూడా అవగాహన అవుతలేదు. టికెట్ రాలేదని ఈ పార్టీని తిడతారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అవుతారు. కానీ ఒక నిలకడ సుస్థిరమైనటువంటి దీర్ఘకాలిక దృష్టితో ఒక రాజకీయ పార్టీ ఏర్పడ్డప్పుడు మాత్రమే మనకు రాజకీయ అవకాశాలు వస్తాయి, మనం రాజ్యాధికార దిశగా వస్తాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఏది కూడా ఒక రాజకీయ పార్టీ ద్వారానే రాజకీయ శక్తి వస్తుంది. శక్తి ద్వారానే మనం అంతిమంగా మనం ఏం చేయాలనో ఈ దేశంలో సమూల మార్పులు చేయొచ్చు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. మహారాష్ట్రలో 30 సంవత్సరాలుగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం పెట్టాలని పోరాడిన దళితులందరూ పోరాడితే కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. అదే కాన్సీరామ్ని ఓడగొట్టడానికి కాన్సీరామ్ బహుజన సమాజ్ పార్టీ ఎదగకుండా ఇమీడియట్లీగా అంబేద్కర్ పేరు మీద ఒక విశ్వవిద్యాలయాన్ని పెట్టారు. దానికి అనుగుణంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత కాన్సీరామ్ గారు వెళ్ళి ఆ యూనివర్సిటీకి వెళ్ళి చూడడం జరిగింది. మొత్తం కంపలతో నిండిపోయింది. అంటే రాజకీయ పార్టీలు ఏ విధమైనటువంటి రాజకీయ చదరంగాన్ని వాడుతున్నాయో, మాటలు ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళ వాస్తవిక కోణం ఏ విధంగా గత చరిత్ర ఏంది అని చెప్పేసి ముందు బీసీలు తెలుసుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీని అధ్యయనం చేయాలి. వాళ్ళ బీసీల పైన స్పష్టమైన కోణం చూడాలి. ఈ దేశాన్ని 70 సంవత్సరాలు పరిపాలించిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. అంటే ఒకవైపు ఇది అభినందించవలసిందే. ఈ కారణం రావడానికి కూడా వాళ్ళే. ఇప్పుడు ఉద్యోగాలలో రిజర్వేషన్లు వాళ్ళు ఫస్ట్ నుంచి ఇచ్చిన మటుకు ఇది ఎందుకు వస్తుండే, బీసీ ఉద్యమాలు ఎందుకు జరుగుతుండే? దేశంలో సామాజిక ఏదైతే సాంఘిక యుద్ధాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇది అంతర్గత యుద్ధము, బహిర్గత యుద్ధం కాదు. ఇది ఈ దేశంలో మతాల పరంగా ఇది చూడండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయని చెప్పేసి ద్వంద్వ వైఖరి ఎట్లుంటుందో ఒక రాజకీయ పార్టీ ఉదాహరణ చెప్తాను. ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చి అమిత్ షా, మోడీ ఏమని చెప్పారంటే ఈ దేశంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు, బీసీ ఎస్టీ ఎస్సీ లాక్కొని అని చెప్పేసి చెప్పారు. నేను ఇలా చెప్తున్నా, 1-2% ఉన్న సంపన్న హిందూ కుటుంబాల కోసం 60% హిందువులను ఇలా ఆత్మహత్య చేసుకునే విధంగా తయారు చేస్తున్నారు. ఎంతో మేధావులను చంపుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తేవడం వల్ల ఇటు మైనార్టీలకు రిజర్వేషన్స్ వస్తున్నాయి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో రాన వాళ్లకు దేశవ్యాప్తంగా అన్నీ ఇప్పుడు 7 రాష్ట్రాలలో మాత్రమే మైనార్టీలను ఓబీసీలో కలిపి ఇటు ఓబీసీలకు సంపూర్ణం రిజర్వేషన్లు అందుతలేవు, మైనార్టీలకు సంపూర్ణంగా అందుతలేవు. కానీ రాజ్యాంగ పరిమితికి లోబడి మనకు వచ్చే రిజర్వేషన్లు రాకుండా చేయడం ఒక ఎత్తు అయితే, మనకు ఇంకొక విధంగా ఇప్పుడు దేశంలో ప్రైవేటీకరణ పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతాయి. ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గిన కొద్దీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఏదైతే ఇప్పుడు అగ్రకులాలు ఉన్నాయో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇటువంటి పథకాన్ని తీసుకురావడం ద్వారా మనకు ఉద్యోగాలు ఇస్తలేరు, మనం రాజకీయంగా ఎదుగుతలేము, మళ్ళీ సామాజికంగా కూడా మనము చైతన్యం కావడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మనం ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వెంటనే ప్రజలు వెళ్తారు. ఈ ప్రజా ఆకర్షణ పథకాలు పెట్టడం ద్వారా మన వర్గ సామాజిక వర్గాలు కూడా మనకు తిట్టుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి మనకు ఒక రాజకీయ పార్టీ దేశంలో అత్యంత అవసరం ఉన్న స్పష్టమైనది. లేకపోతే రెండో మార్గము బీఎస్పీ కానీ, మళ్ళా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, స్టాలిన్ గారు కానివ్వండి, మళ్ళా నితీష్ కుమార్ కానీ ఈ దేశంలో తృతీయ పంటు విధానం ఏర్పడాలి. పొద్దుల్లేసి అగ్రకులాలను తిట్టడం, సాయంత్రం పోగానే అగ్రకుల పార్టీలో జతగట్టి అగ్రకులాల సంస్థలతో పనిచేస్తే బీసీ వాదం ఏ విధంగా సక్సెస్ అవుతుంది?
కాబట్టి స్పష్టమైన వర్కర్ ఏర్పడాలని చెప్పి నేను అందరినీ యువతను కూడా వాళ్ళు ఏ సమస్యలు ఉన్న స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు బడ్జెట్లో ఎన్నో నిధులు ఇచ్చిండ్రు, మనకి ఏమందినాయి, మనకు మరి రిజర్వేషన్లు ఎంత, మనకు ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయి, ఉద్యోగాలకు ఏ విధంగా కుట్ర జరిగిందని చెప్పి చదవాలి అందరిది. సర్దార్ పాపన్న గౌడ్ నుంచి తర్వాత పూలే, పెరియరు, ఈ దేశంలో ఛత్రపతి శివాజీని చదవాలి. ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మీద కుంభకోణం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. ఏ విధంగా హిందూ స్వరాష్ట్రం అని ఒక ద్వంద్వ వైఖరితో మైనార్టీ సంపన్న వర్గాల హిందువుల సంక్షేమం కోసమే పాటుపడుతున్నారు. ఇలాంటి విధానాలు ఎండగొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు మనం ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. దీనికి కౌంటర్గా మరి వేరే ఆల్టర్నేటివ్ పార్టీస్ కూడా అడుగుతారు లేవు కదా. శివాజీని అవమానించింది అఖండ భారత్, ఈ దేశంలో అఖండ భారత్ను స్థాపించిన వ్యక్తిని, బహుజన వర్గాల వ్యక్తే కదా. ఇవాళ ఛత్రపతి శివాజీ యొక్క సమాధిని కనుక్కొని శివాజీ జయంతి ఉత్సవాలు ప్రారంభించిన వ్యక్తి పూలే. ఈ చరిత్రను కూడా దాస్తున్నారు. ఎందుకోసం దాస్తున్నారు? కాబట్టి ప్రతి శివాజీ విగ్రహం దగ్గర పూలేను గౌరవిస్తేనే కదా ఈ దేశంలో బహుజనులను గౌరవించినట్ల. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి పూలే, పెరియర్, ఛత్రపతి శివాజీ యొక్క ఐడియాలజీతో జరగాలి ఒక మార్గం. రెండో విధానం ఏంటంటే బీఎస్పీ పార్టీతోటి, ఎస్సీ ఎస్టీ పార్టీలతోటి సమన్వయం చేసుకుంటూ మనం సీట్లు సాధించుకొని ఈ దేశంలో మనం ఏదైతే అది సాధించుకునే మార్గమే ఉంది.